హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పాన్ కార్డ్‌లో సిగ్నేచర్, ఫోటో, ఫాదర్ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలో తెలుసుకుందాం. ప్రీవియస్ వీడియోలో మనం పాన్ కార్డ్ పోయి పాన్ కార్డ్ నెంబర్ కూడా పోతే ఎలా తెచ్చుకోవాలో ఆధార్ కార్డ్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో పాన్ కార్డులో కరెక్షన్ ఎలా చేసుకోవాలో ఫోటో చూసుకుందాం. ఒక పాన్ పాయింట్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, దాని ద్వారా మీరు సైట్లోకి ఓపెన్ అవ్వండి. పాన్ పీడిఎఫ్ అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. పాన్ నెంబర్ అడిగిద్ది, పాన్ నెంబర్ టైప్ చేసేయండి. పాన్ నెంబర్ టైప్ చేసినాక పాన్ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. ఆ పాన్ డీటెయిల్స్ చెక్ చేసుకోండి. చెక్ చేసుకుంటే ఒక 10 రూపీస్ కట్ అవుతాయి డీటెయిల్స్ చెక్ చేసుకున్నందుకు. పాన్ కార్డులో ఫోటో సిగ్నేచర్ మార్చినందుకు ఒక 20 రూపీస్, మొత్తం ఒక 30 రూపీస్లో అయిపోతుంది. ఫోటో, సిగ్నేచరు, ఫాదర్ నేమ్ ఏదైనా పాన్ కార్డ్ టైపు అది సెలెక్ట్ చేసుకోవాలి. పాన్ నెంబర్ వచ్చింది, నేము పాన్ కార్డులో ఏదైతే నెంబర్ ఇచ్చినా ఆ నేమ్ అక్కడ కనపడుద్ది. ఫాదర్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. జెండరు, ఫోటో అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి. ప్రాసెస్ 1 by 1 నేను చెప్తా. ఫోటో అప్లోడ్ చేయండి ఫస్ట్, ఆ తర్వాత సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయండి. ఫోటో అయితే మా ఫ్రెండ్ వాళ్ళకి చేస్తున్నాను, మీ లైవ్లో చేసి చూపించడానికి వాట్సాప్ పంపించాడు నాకు. ఆ ఫోటో సిగ్నేచర్ సేవ్ చేసుకున్నాను. సేవ్ చేసుకున్నాక ఇందులోకి యాప్లోకి వచ్చేసా. సైట్ ఓపెన్ చేసి దాంట్లో ఫోటోలో అప్లోడ్ చేయాలి. ఫోటో సిగ్నేచర్ ఏమో సిగ్నేచర్లో అప్లోడ్ చేయండి. ఫోటో అసలు వాడు పంపించిన ఫోటో మనం పాస్పోర్ట్ సైజ్ ఫోటో లాగా నీట్గా తయారు చేసుకోవాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనే యాప్ ఉండిద్ది. ఈ యాప్లో ఐరన్ పాస్పోర్ట్, ఈ వీడియో కూడా నేను ఒకటి చేసా, ఫోటోలు ఎలా తయారు చేసుకోవాలనేది మన యూట్యూబ్ ఛానల్లో ఉండిద్ది. తెలియని వాళ్ళు తెలుసుకోండి వీడియో చూసి. నా వీడియో చూసేయండి. నా యూట్యూబ్లోకి వెళ్ళి పాస్పోర్ట్ సైజ్ ఫోటో తయారు చేసుకునే విధానం ఫోటో ఆడ అప్లోడ్ చేయండి. బ్యాక్గ్రౌండ్ మనకు కావాల్సిన బ్యాక్గ్రౌండ్ పెట్టుకోవచ్చు, బార్డర్ కూడా పెట్టుకోవచ్చు. సేవ్ చేసుకోండి. పైన సేవ్ అనే బటన్ ఉంటుంది, సేవ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్ ఉండిద్ది. ఆ లింక్ ద్వారా మీరు పాన్ పీడిఎఫ్ మీకు కావాల్సినట్టుగా ఫాదర్ నేమ్ కరెక్షన్ చేసుకోవచ్చు, ఫోటో చేంజ్ చేసుకోవచ్చు, సిగ్నేచరు చేంజ్ చేసుకోవచ్చు. అంతకుముందు పాత ఫోటోలు ఉంటాయి కాబట్టి చేంజ్ చేసుకోవడానికి మంచి అవకాశం, అందుకనే, అంతకుమించి ఏం లేదు. ఫోటోలు అప్లోడ్ చేయండి. ఫోటో అప్లోడ్ చేశాక ఇప్పుడు కింద సిగ్నేచర్ అడుగుతుందిగా, సిగ్నేచర్ కూడా అంతే సేమ్ అప్లోడ్ చేసేయండి. కింద సేవ్ అండ్ సబ్మిట్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ప్రాసెస్ నుంచి ఇక్కడ మనకి 18 years అబోవ్ అని అడిగిద్ది ఫస్ట్ ఆప్షను. దాని కింద యూపీఎల్, ఎన్ఎస్డిఎల్ అయితే అది, యూటీఎల్ అయితేనే ఇది. 2 ఆప్షన్లు ఉంటాయి. 2 ఆప్షన్లు ఏదైనా కింద మైనర్ అని ఉండేది, మైనర్ మాత్రం క్లిక్ చేయొద్దు. సేవ్ చేయండి. ఇక్కడ వ్యూ పీడిఎఫ్ అని ఉండేది. 20 రూపీస్ కట్ అయితే అంతే, జస్ట్ మనకి అన్నీ చేంజ్ చేసుకున్నా కానీ. వ్యూ పీడిఎఫ్ కొడితే మనం చేంజ్ చేసిన ఫోటో, సిగ్నేచర్ అన్నీ కనబడతాయి. పీడిఎఫ్ డౌన్లోడ్